హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ దేవుని బిడ్డలారా అందరూ కూడా బాగున్నారు. దేవాతి దేవునికి ఎంతో నా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. దేవునికి మొరపెడుతున్నాను. ఈ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా తెలుసుకోబోయేది యెహోవా మనతో ఏమైతే వివరించినో అది మనం జ్ఞానిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ డిసెంబర్ నెలలో మనకి 25th క్రిస్మస్, అవునా? అయితే క్రిస్మస్ సందర్భం ఏంటి, అసలు క్రిస్మస్ ఒక వివరణం ఏంటి, ఆ క్రిస్మస్లో ఉన్న విలువైన దేవుని యొక్క సంకల్పన ఏంటి అనేది మనం ఈరోజు దేవుని పరిశుద్ధ జీవగ్రంథం నుండి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మాట్లాడతాడు. ఒకటి, లేఖనం నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది వాస్తవం. అయితే నువ్వు నేను ఏం చేస్తున్నాం, ఏ రకమైన నమ్మకం కలిగి ఉన్నాం, ఏ రకమైన ఆలోచనలు కలిగి మనం ముందుకు సాగుతున్నాం. అయితే దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగిన వారిగా ఉన్నామా, లేదా దేవుని యొక్క చిత్తాన్ని వెనక పెట్టి మన అడగజాడల్లో మనం వెళ్తున్నామని ఆలోచనలో ఉన్నామా? మీరు గమనంగా వినాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అయితే తండ్రిని యెహోవా యేసుక్రీస్తు ఈ దినాన్ని ఈ రకంగా మాటలు మీతో పంచుకోవడానికి నాకు అనుమతి ఇచ్చిన ఆ దేవాతి దేవునికి స్తుతి అర్పణ చెల్లిస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దాని ప్రకారంగా వాక్యానికి మనం వెళ్దాం. కళ్ళు మూసుకొని ప్రేయర్ చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడైన దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, గొప్ప దేవుడు నువ్వు, పరిశుద్ధుడు నువ్వు, నీతిమంతుడు నువ్వు, సర్వోన్నతుడైన కన్న తండ్రి, దీనికి నేను అర్హుడిని కాదు అని నేను నాలో నుండి అనేకమైన ఆలోచనలు పుట్టిన యెహోవా ఏర్పరిచినది అది గొప్పదని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నీ కృప చేతే నువ్వు ఏది నాలో నుండి మాట్లాడుతావో అదే నీ వాక్యము. ఎందుకంటే ప్రభా, అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఏం మాట్లాడాలని మీరు ఊహించుకొని మాట్లాడాలని వెళ్ళకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ లోపల నుండి పుట్టించేది ప్రతిదీ యెహోవే తప్ప నీది కాదని నీ లేఖనం చెప్పబడ్డది మార్కు వార్తలో. పరిశుద్ధాత్మ తండ్రి, నేను నమ్ముచున్నాను. మత్తయిలో, మార్కులో, మరి అదే రకంగా లూకాలో కూడా మీరు మాట్లాడారు. అయితే ప్రభా, నేను నమ్ముతున్నాను, నువ్వు నాలో నుండి మాట్లాడడం వల్ల అనేకులు బలపడతారు. అనేకులు ఒక ఆలోచనలోని ఆ తలంపుల్లో నలిగిపోకుండా నీ యందు విశ్వాసం, నమ్మకం కలిగి ముందుకు సాగుతారనే నా ఆశ. పరిశుద్ధాత్మ యేసయ్యా, నీ ఉన్నత కృపను కలిగి నువ్వు మా కొరకు వచ్చినది వాస్తవం. మరి నిశ్చింతంగా బెత్లెహేములో జన్మించిన దేవుడు నీవు. నిజానికి ప్రభా, ఆ యొక్క అనుభవం ఏంటి, ఆ యొక్క సాదృశ్యం ఏంటి, దేవుడని యెహోవా మీ యేసుక్రీస్తుగా రావాల్సిన అవసరం ఏముంది, కోల్పోయింది ఏంటి, పొందుకోవాల్సింది ఏంటి? నిశ్చయంగా మీరు నేర్పించే ప్రతి మాటను పెట్టి మీకే స్తుతి అర్పణ చెల్లిస్తే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసింది ఎంతో విలువైన దేవుని మాటలు. మరి దేవుని మాటలు జ్ఞాపకపరుచుకుంటే అమూలమైనవి. వంశావళి గురించి రాయబడ్డాయి. వంశావళి అంటే మరి మీరు ఖాళీగా ఉన్న సమయంలో మత్తయి చదవండి. మత్తయి లేఖనం అంతా చదివితే మత్తయి లేఖనంలో మొత్తం కూడా మరి ప్రభువుని యేసుక్రీస్తు వంశావళి, ఆ వంశావళి వివరణము అన్నీ కూడా మనకి తెలుస్తాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీకు వాక్యాలు చూపించి రిఫరెన్స్ చెప్పే సమయం కంటే కొన్ని మాటలు దేవుడు జ్ఞాపకపరుస్తాడు, మనం విందాం. అయితే ముఖ్యంగా ప్రభు అని యేసుక్రీస్తు సకల జనులు పాప పరిహారం కొరకు తన రావాల్సిన అవసరం ఉందా? అయితే రావాల్సిన అవసరం ఉంది. మాటికి కూడా ఎందుకు రావాల్సిన అవసరం ఉన్నది? నిజానికి ప్రతి యూదులు పాటించేది, అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు పాటించేవి ఏమన్నా ఉన్నాయంటే బలి అర్పణలు.
ఒకవేళ నీ మీద ఏమన్నా పాప పరిహార బలి పాపం ఉన్నదంటే ఆ బలి అర్పించడానికి ఒక గొర్రెపిల్లను తీసుకొని దానికి ఒక ముళ్ళు కిరీటంతో గుచ్చి అది ఎడారిలోకి విడిచిపెట్టగా దాని రక్తం చింది అది చనిపోగలే వీళ్ళ పాపాలు పోనాయని అప్పుడులోని నమ్మేరు లేఖనం చెప్పబడ్డది. అయితే వాక్యమైన తండ్రి ఖచ్చితంగా మన కోసం రావాల్సిందేనా అంటే ముమ్మాటికి రావాల్సిందే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ భూమి మీద నిజానికి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కలగక మునుపు మనము భయస్థులమే, మనము మూర్ఖులమే, మనము తాగుబోతులమే, మనము వ్యభిచారులమే. అయితే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకు వచ్చిన మరుక్షణము మనకి ఒక మేలు మార్గం కనిపించింది. ఆ మేలు మార్గమే ఆయన అంటున్నాడు కదా, నేనే సత్యం జీవం మార్గం అని. అయితే ఆయన సత్యం జీవం మార్గం అయితే మనమెవరు? సో మనం ఆయన పిల్లల వల్ల ఆయన పొందుకున్న ప్రతి అనుభూతిని, ప్రతి అనుమతిని మనకి ఇవ్వడానికి, మన హృదయాల్లో నుండి ఒక అద్భుతమైన నూతన క్రియలు పుట్టడానికి, సర్వము మీ అధికారంలో ఉన్నది, మీ వశమై ఉన్నది అని నమ్మి నడుచుకుంటూ దేవుణ్ణి ఘనపరుస్తారని ఆయన భూమి మీదకి వచ్చి నేర్పడం జరిగింది. అయితే ఆయన రాకపోతే మనం నేర్చుకోలేమా, ఆయన వస్తేనే నేర్చుకున్నామా అని కొంతమంది వాదవాదనలకు దిగుతారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నెరవేర్పు విలువైనది. ఇప్పుడు నిజానికి పాపముంది, శాపముంది, చేతబడి ఉందని నలిగిపోయే కంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు కదా, మీరు చూసి నమ్మిన వాడి కంటే చూడ నమ్మిన వారు ధన్యులని. అయితే చూడ నమ్మిన వారు ధన్యులంటే దేని నిమిత్తం ధన్యులమై ఉన్నామో ఒక్కసారి గ్రహించండి. ప్రతిదీ ఈరోజు మనం పొందుకుంటున్న ఆరోగ్యం ఉండొచ్చు, మనం పొందుకుంటున్న ప్రతి ఆహార పదార్థాలు ఉండొచ్చు, ప్రతిదీ కూడా ఈరోజు మనకు కలిగినదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రతిదీ సిద్ధపరిచాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గ్రహించవలసింది ఒకటే, మనము ఇప్పుడు ఒక్కొక్కటి లేదు అని చింతపడతాం. ఎదుటివాడి దగ్గర కారు చూస్తే కారు లేదు అనిపిస్తుంది, బండి లేనివాడు ఎదుటివాడి దగ్గర బండి చూస్తే బండి లేదు అని అనిపిస్తుంది. ఎదుటివాడు మన రేకుల షెడ్ అయితే ఎదుటివాడు ఇల్లు గొప్పగా కట్టుకున్నాడు, మనకు లేదులే అనిపిస్తుంది. కానీ ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, మీకు ఉన్న దానితో తృప్తి కలిగి జీవించండి, పరలోకం మీది అని అంటున్నాడు. ఎందుకంటే భూ సంబంధమైన ఆస్తుల కోసం మీరు ఎతకకండి, కానీ పరలోక సంబంధమైన ఆస్తుల కోసం మీరు ఎతికిడి అంటున్నాడు. అంటే ప్రభు ఈ ఊరికినే అన్నాడా? పరలోక సంబంధమైన ఆస్తులు ఏంటి, ఆ ఆస్తు ఫలాలేంటో మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక సంబంధమైన ప్రాపర్టీ ఈ భూమి మీద నీకు సుమారుగా నీ అవసరానికి 2000 మాత్రమే అవసరం ఉంది. మరి 2000 అవసరం ఉంటే ఉన్న 3000 ఏం పని నీకు? 3000 నీకు పని గురించి ఇవ్వట్లేదు దేవుడు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించనే మాట ఉందో చూసావా, అది నెరవేరుస్తావని ఆశతో ఆయన నీకు ఇస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ అంతట నువ్వు నీ యొక్క సబుద్ధిలో, నీ యొక్క ఆలోచనలో ప్రతి అడుగు, ప్రతి సమస్తము నాదే అన్నట్టు నువ్వు ప్రయాణిస్తున్నావు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అది కరెక్ట్ కాదు. ఏదేమైనా దేవుని యందు విశ్వాసం నిలుపు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గ్రహించవలసింది మనం భయంకరమైనది ఏదైనా ఉన్నదంటే ఉన్నది. ఎంతైనా నమ్మదగిన యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం భాగ్యం. అందు నిమిత్తమే మనము యెహోవా చేత ప్రతి క్షణము ఏర్పరచబడిన వారుగా, యేసుక్రీస్తు కృప అనుచరులుగా మాత్రమే మనం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చేయవలసింది ఏంటి? అయితే ప్రతివారు అలాగే చేయాలంటే ప్రతివారు అలాగే చేయాలి. నిశ్చింతముగా అక్కడ మళ్ళీ జ్ఞాపకపరుస్తున్నాడు,
పేదవాడైన నాజరు ఉన్నాడు, ధనవంతుడు ఒకరున్నారు. అయితే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, పేదవాడైన నాజరు ఎక్కడికి వెళ్ళాడో మరి లేఖనంలో చెప్పబడ్డది. ధనవంతుడు నరకంలో పడ్డాడు. పేదవాడైన నాజరు అబ్రహాము హృదయాన్ని హత్తుకున్నట్లు మరి ఇక్కడ ధనవంతుడు చూస్తున్నాడు నాజరు. అప్పుడు అడుగుతున్నాడు, అబ్రహాం, నేను నీ వంశావళిని కదా, నేను మీ మనవడని అని చెప్పి అడుగుతుంటే, భూమి మీద నీవు సమస్తము కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేసావా అని అడుగుతున్నాడు. ఏమి చేయలేదు. మరి అందుకే ఇంకా ఎలాంటి ఒక సిచ్యువేషను, ఎలాంటి ఒక బాధ, ఎలాంటి ఒక ఇబ్బంది ఉన్నదంటే ముమ్మాటికి ఉన్నది. అందుకే ఈ దేవుని బిడ్డలారా, మనం గ్రహించవలసింది ఏంటంటే ముమ్మాటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టింది నిజం. ఆ నిజము అక్కడితో ఆగిపోకూడదు. సమస్తము ఆయన కృపచేత అనేకులకి చేరవేయాలి. ఆ చేరవేసే భాగ్యము మనకి దక్కింది, మీకు నాకు. అయితే ఎందుకు ఈ ప్రయాస అంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, సకల జనులకి ఈ సత్య సువార్తని ప్రకటించమన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ మనకి చెప్పింది ఏంటి, ఆ యొక్క 5,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఆయన పంచట్లేదు. ఆయనకి 2,000 అవసరము, కానీ మిగతాది పంచట్లేదు. పంచిన ఎడలను మిగతా వాళ్ళు సోమరులు అవుతారు. పంచడం అంటే అలాంటిది కాదు. సేవా పరిచయం చేస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నారు, నివాసాలు లేని వారు అనేకులు ఉన్నారు. వాళ్ళకి నివాసాలు అయితే కట్టించవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ చేయట్లేదు. ఇక్కడ నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించే మనసు కొంతమందికి మాత్రమే ఉన్నది. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, 77 మార్లేనా అని అడుగుతున్నాడు. మరి 7 మార్లు కాదు, 77 మార్లు, 77 సంవత్సరాలు నువ్వు క్షమించు ముందుకు సాగమని. ఈరోజు ఎవరు క్షమిస్తున్నారు? ఎవరు క్షమించట్లేదు. మీ భార్యలు మీరు క్షమించట్లేదు, మీ భర్తలు మీరు క్షమించట్లేదు, నెక్స్ట్ మీ తల్లిదండ్రులను క్షమించట్లేదు, మీ అత్తమామలు మీరు క్షమించట్లేదు. ఇలాంటి క్షమించలేని తోటి మిత్రులు, అన్నదమ్ముల్ని ఎవరిని క్షమించట్లేదు. ఘోరమైన తలంపులు కలిగి జీవిస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచనలో వెళ్తే పరలోకపు రాజ్యం మనదే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినది నిజం. మరి 2024 సంవత్సరాలు ముగింపు అవుతుంది డిసెంబర్ నెలతో, 25తో. అయితే మనం నేర్చుకునేది ఏంటి, మనం ఎలాగెళ్ళాలి, మనం ఎలాంటి ఒక స్థితిగతులు కలిగి ఉండాలో మరి ముందుగా మీరు తెలుసుకొని మీ ఆలోచనలు సరి చేసుకోండి. ముఖ్యంగా మనకి ఏది కొదువు లేదు. అందుకే మత్తయిలో అంటున్నాడు, రేపటి దినం గురించి మీరు ఎలా దుఃఖించుదురు, మీరు రేపు ఏం తిందురు, ఏం ధరించుకుందురు, మీరే అలా చింతించుదురు అని. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం, రేపటి దినం మనకుందని మీరు ఏదైనా చెప్పగలరా? ఒక నమ్మకం చెప్పగలరా? నేను వేసుకున్న షర్టే వెళ్తూ కూడా ఏదన్నా తగులుకొని సిరిగిపోతుందో లేదో తెలియదు. మన జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది అని నిజానికి చెప్పబడుతున్నది కదా. అది దేవుని బిడ్డలారా మనం గమనించాలి. ఇక్కడ ఇలాంటి ఒక సిచ్యువేషన్లోని మనం దేవునితో నడుస్తున్నామా లేదా? ప్రభు అన్నీ మనకి సమకూర్చాడు. ఆయన ఉపవాసం ఉండండి, జయించండి, చీకటిని జయించండి, పాపాన్ని జయించండి, కామపు తలంపులు జయించండి అని చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో నీ కన్ను తప్పు చేస్తే కన్ను పెరికేసుకొని పరలోక రాజ్యాలు అన్నీ కలిగిన వాడిగా ఉండొచ్చు కదా. నిజమే కదా, ఎంత గొప్ప మాట, దేవుని మాట. నీ కుడి చెయ్యి మాటకి నిన్ను తొందరపడితే దాన్ని తొలగించుకొని నువ్వు పరలోకంలోనే అన్నీ కలిగి ఉండొచ్చు కదా అని అంటున్నాడు. అంటే నిజానికి అంటే మనకు తెలియకుండానే తప్పు పని చేయడానికి చేయి చాపొచ్చు, లేదా స్త్రీని చూసి అపవిత్రంగా ప్రవర్తించడానికి చేయి వేయవచ్చు. ఇలాంటివన్నీ మనసులో ఉంటే ఒప్పుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకుంటే సమస్తము క్షమించబడతాయి. ఇక్కడ లూకాసు వార్తలో అంటున్నాడు, యూదులు
ప్రధాన యాజకులు ఉన్నప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు ఒక కుంటువాడిని స్వస్థపరిచాడు విశ్రాంతి దినాన్ని అని చెప్పి ప్రభువుని దూషణలు మొదలెట్టారు. విశ్రాంతి దినమును ఎలాగా, విశ్రాంతి దినమును ఏమి చేయొద్దన్నాడా అంటే అది పాత నిబంధనలోనే చేయొద్దన్నారు. కొత్త నిబంధన ప్రకారంగా అయితే కాలం విస్తరించింది, ప్రజలు నిండుకున్నారు, విస్తారమైనది. ఈరోజు రాత్రి పగులు పని చేయకపోతే జరగట్లేదు, అవునా? ఎందుకంటే సొంత నివాసం లేనివారు అనేకులు, సొంత వెహికల్ లేనివారు అనేకులు, ఇలాగ చెప్పుకొని పోతే ఉద్యోగం లేనివారు అనేకులు. ఇలాగా ప్రతి వారికి ఒక్కొక్క బాధ, ప్రతి వారికి ఒక్కొక్క చింత. ఆ చింత యావత్తే మనం ప్రభువైన యేసుక్రీస్తు మీద మోపి ముందుకు సాగమని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రతిదానికి సమయము కలుగును. ఆ సమయం వరకు మనం ఎదురు చూస్తూ దేవుని యందు నమ్మకము, విశ్వాసం కలిగి ప్రార్థన చేయడమే మన భాగ్యం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని యేసుక్రీస్తు ఎలాంటి ఒక స్థితిని ఎన్నుకున్నాడు? అది నిజానికి ఆయనకి సమస్తము అధికారమే. కలిగిన గాక అంటే భూమి కలిగింది, ఆకాశం కలిగినది, సమస్త జీవరాశులు మనల్ని తయారు చేసుకున్నాడు. అంటే దేవునికి సమస్తము సాధ్యమని మరొక మాట ఎక్కడంటే అబ్రహాము సహరా అబ్రహాము మరి ఉన్నప్పుడు అబ్రహాం దగ్గరికి దేవదూతలుగాన దేవుడు వచ్చినప్పుడు అక్కడ అంటున్నారు, మీకు నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మీకు ఒక మగబిడ్డని మీకు అనుగ్రహించదునంటే సారా లోపలుండి నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుకుంటుంది? నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నా వయసు 100 ఏళ్ళు రాబోతుంది, నేను బిడ్డని కనడానికి నేను అరుగురాలేనా అని. అప్పుడు కూడా అంటున్నాడు దేవుడని యెహోవా, ఏం సారా నువ్వు నవ్వుతువి? యెహోవాకి సమస్తమే సాధ్యమని నువ్వు ఎరగలేవా అని. నేను నవ్వలేదని బొంకింది, కానీ నిజానికి దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి ఎందుకు సమస్తము సాధ్యమంటే బండ నుండి నీళ్ళు ఇచ్చినది దేవుడని యెహోవా మాత్రమే. మారా నీరు మధురంగా మరిచినది దేవుడని యెహోవా మాత్రమే. ఇదవరాలను జ్ఞాపకపరుచుకుంటే ఇదవరాలకి నూనె పాత్రలు నింపి అప్పులు తీర్చి నూనె కొట్టెను పెట్టి వారు బ్రతుకు కాలమంతా కూడా దేవుడు పోషించాడు, నిజమే. ఏలియా ఆ పరలోక నిండి అగ్గిని వచ్చి అక్కడ కట్టిన బలిపీఠంని దహిస్తుందని తెలుసు, అంత నమ్మకం కలిగించింది కూడా యెహోవా మాత్రమే. ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు అంటున్నాడు, అందుకే మీరు సూచక క్రియలు చూసిన దానికంటే దేవుని మహిమ కార్యాలను మీరు ఎరుగు చూసి నడుచుకోండి. నిజంగానే కదా. అయితే ఏంటది? చాలా వరకు చాలా మందిని గద్దించాడు. ఏమని? ఇదిగో నేను రొట్టెలు వల్లనే మీరు నన్ను ఎతుకుదురు తప్ప మీరు లేకపోతే ఎతకరని. ఎంత భయంకరమైన మాట. ఈరోజు చాలా వరకు ఏదైనా నాకు మంచి జరిగితే దేవుణ్ణి ఎదుగుదాం, లేకపోతే నిర్లక్ష్యంగా ఉందాం, ఇలాంటి ఒక స్థితి అనేకులు ఉన్నారు. దయచేసి అలా ఉండొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ప్రతిదీ మన కోసమే చేశాడు. ముందుగా వాక్యం అలా పెరుగుతూనే ఉంటుంది, దేవుడు ఇచ్చింది వినండి ఓపికగా. అయితే నిజానికి ప్రతిదీ కూడా మనకి దేవుడు ఇచ్చినదే. మనం అందులో గ్రహించక ముందుకి ఎలా సాగాలో తెలియక తొందరపాటు డిసిషన్లు, దేవుని యొక్క చిత్తం ఉందా లేదా, అయ్యో మనమే ఎందుకు ఇలా ఉండిపోతున్నాం అని చింతించకండి. ఎందుకంటే ఆయనకి సమస్తం మొరపెడితే ఆయన ప్రతిదీ కూడా మన దగ్గరికి తీసుకురాగలడు. ఎందుకు అనంటే తీసుకొచ్చాడు. చాలా వరకు చాలా విషయాల్లో దేవుడే వచ్చాడా అంటే వచ్చాడు 100%. కుళ్ళిపోయిన నాజరుని బయటికి, సమాధి నుండి బయటికి తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. మరి కోనేరు దగ్గర పడి ఉన్న 32 ఏళ్ళ నుండి పడి ఉన్న ఆ కుంటువాడిని స్వస్థపరచడానికి వచ్చాడు. సమయము తగును. 32 సంవత్సరాలు ఎలా సాధ్యం? అందరూ ఆ నదిని దేవదూత కలపగాలే. ఎవరైతే ముందుగా వెళ్ళగలుగుతున్నారో వాళ్ళన్ని రోగాల నుండి స్వస్థ పొందుతున్నారు. నా వల్ల అవ్వలేదని 32 ఏళ్ళు వెయిట్ చేసిన వ్యక్తి మరి ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేలు కలిగిందా?
అయితే మన జీవితాల్లో ఎందుకు అయ్యో 2 ఏళ్ళు గడిచిపోయింది, 3 ఏళ్ళు గడిచిపోయింది, 4 ఏళ్ళు గడిచిపోయింది, 10 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా నాకేం మంచి జరగట్లేదు, నాకేమి ఉద్యోగం రాలేదు, అయ్యో నేను ఇల్లు కట్టుకోలేదు, అయ్యో నా కూతురు పెళ్ళి అవ్వలేదు, అయ్యో నా భార్య మారలేదు, అయ్యో నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోలేదు అని మీరు చింతిస్తున్నారా? అయితే ఇదిగో అంటున్నారు ప్రభు, ఇజ్రాయేల్ ప్రజలు చేసినట్లు మీరు ఏమి చేసేదురు? ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? అందులో కొంతమంది ప్రభు మీద సొనుక్కున్నారు. ఎలాంటి సొనుగు తెలుసా? అంటే ఐగుప్తు దేశంలోనే వాళ్ళకి అన్నీ బాగున్నాయంట, మాంసాలు తిన్నారంట, అన్నీ బాగున్నాయంట. కానీ వీళ్ళకి ఇక్కడికి వచ్చి ఆహారం దొరుకుతుంది, ఆహారంతో పాటు నీళ్ళు దొరుకుతున్నాయి, మంచి ఎక్కడ కావాలంటే అక్కడ అధికారం కలిగి వాళ్ళు ఓన్గా ఉంటున్నారు, ఎవరి దగ్గర బానిసత్వం లేదు, ఎవరితోటి ఈ రకంగా కష్టపడాలని లేదు. 40 ఏళ్ళు ప్రభువుని యెహోవా పోషించినప్పుడు వారు కొంచెం ఇది ఉన్నదా? లేదు. కొంతమంది సొనుక్కున్నారు. అందుకే వారు పిల్లలు మాత్రమే పాలు తేనె ప్రవచించిన దేశాన్ని చూడగలిగారు తప్ప వారు చూడలేకపోయారు, దేవుని కోపానికి గురై. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పాత నిబంధన కంటే కొత్త నిబంధనలో ఏంటి అనుభూతి అంటే, మనకి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సమస్త అధికారాన్ని మళ్ళీ మన చేతుల్లో పెట్టాడు. నమ్మండి, విశ్వసించండి, పలకండి. ఆయన తగ్గింపు తత్వం ఎలాంటిదంటే, మనం తగ్గించుకుంటామో లేదో అని తగ్గింపు తత్వం అనుభవం నేర్పడానికి సమస్త అధికారం ఉంది. కలిగిన కాకంటే అన్నీ కలిగాయి. మరి ఇక్కడ మంచి స్థితి కలిగి ఒక బిల్డింగ్ కలిగిన, అందులో పొట్టుపరుపు కలిగిన, నేను అందులో పుట్టినని ఆయన అక్కడి నుండి ఆజ్ఞాపించి పుట్టిన కదా. కానీ అలా కాదు, సత్రంలో చోటు లేక పశువుల తొట్టులో పండింపజేశారని లేఖనం చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ పశువుల తొట్టులో ఉండగా మరి అనేక వారు మరి ఈ యొక్క గొర్రెలు కాపర్లు కూడా వచ్చి మరి అక్కడ కృతజ్ఞత స్తుతులు చెల్లించారు. నెక్స్ట్ ఈ యొక్క దేశాల నుండి వచ్చిన ప్రతి అధికారులు కూడా, ప్రధాన అధికారులు అందరూ కూడా ఆయనకి సాగిలిపడి మొక్కురని, ఆ నక్షత్రాన్ని చూసి వచ్చారని, మరి అదే రకంగా నేడే వచ్చిన క్రీస్తు అని కూడా వాళ్ళు పాటలు పాడుతూ గొప్పగా దేవుణ్ణి మహింపరిచి వాళ్ళకి ఉండవలసిన బంగారు గూగులు ధూపములు ఇవన్నీ కూడా వారికి దక్షిణ ఫలాలుగా దేవునికి సమర్పించారని కూడా లేఖనం చెప్పబడ్డది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని సూచకగిరీలున్న ప్రభువైన యేసుక్రీస్తుగా అన్నిటిలో కూడా గుడ్డి వారికి చూపుని, మగవారికి మాటని, కుంటి వారికి నడకని, కుష్టి వారికి స్వస్థతని ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మడానికి ఎందుకు సంకోచిస్తారో నాకు అర్థం కాదు. మీరు తాగొద్దు, మీరు వ్యభిచరించొద్దు, మీరు అబద్ధములు ఆడొద్దు, మీరు పొరుగువాడి భార్యను ఆశించొద్దు, మీరు కళ్ళెములు ఆడొద్దు, మీ నాలుకని మీరు సరి చేసుకోండి, అపవిత్రమైన తలంపులు కలిగి జీవించకండి, మరి నాయకుడిగా ఉన్నా, అధికారుడిగా ఉన్నా, గవర్నమెంట్ అధికారుడిగా ఉన్నా లంచాలు తినొద్దండి. ఇవన్నీ కూడా మంచి మాటలే కదా, ఏది చెడు మాట ఏం చెప్పలేదు. మంచి చెప్పినప్పటికీ కూడా మంచిని అత్తుకోలేకపోతున్నారంటే అపవాదికి చోటిచ్చిన వారై ఉంటారు. ప్రార్థన ఒకరోజు చేస్తారు, ఒకరోజు చేయరు. ఒకరోజు విశ్వాసంతో ఉంటారు, మరొక రోజు విశ్వాసాన్ని కోల్పోతారు. ఇది మానవ సబుద్ధి. అందుకే పేతురుతో అంటున్నాడు, పేతురు ఒక్క క్షణమైన శోధనలో పడకుండా మెలకువ కలిగి ప్రార్థించువా అని అంటే, ప్రభువా పగలంతా కష్టపడ్డాం కదా, తిరిగాం కదా, చాలా అలచటగా ఉందంటున్నాడు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనత అనగానే ప్రభు అని మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఏదోన తోటలో. మరి ఇలాంటి ఒక అద్భుతమైన సంకల్పన మీ జీవితాల్లో వస్తే ఎలాంటి ఒక సిచ్యువేషన్ మీరు ఎన్నుకుంటారు? ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. కష్టం ఉన్నదని, బాధ ఉన్నదని, దుఃఖం ఉన్నదని, శోధన ఉన్నదని దిగులు పడకండి. ప్రభువుకి సమస్తము సాధ్యమే. ఆయన చేయని కార్యాలంటే ఏవీ లేవు. మీ ఆకలి ఎరుగు ఉన్నాడు, మీ కన్నీరు చూసి ఉన్నాడు, మీ కష్టాన్ని ఎరుగు ఉన్నాడు. ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు యందు విశ్వాసం నిలిపి ప్రార్థించండి. ఎందుకంటే అరణ్యంలో వెళ్తున్నప్పుడు తన బిడ్డని అక్కడ దూరంగా పడవేసి ఈమె ఇక్కడ వేడుస్తుండగా
అహరాతో అంటున్నాడు దేవదూత వచ్చి, నీ కన్నీరు చూసితుడు, మరి పశువాడు మర ఆలకించుతుడు, ఇదిగో నీ సంతానాన్ని ఇస్కరేణుల వలన ఉంచుతానని మరి ఇస్మాయిల్ సంతానానికి ఒక దీవెనకు పలికి దేవుడు దీవించాడు. ఈరోజు అందరూ కూడా ఇస్మాయిల్ సంతానం బహుగా దీవించబడ్డారు. మనం ఇక్కడుండి కూడా దుబాయ్లో ఉండి చూసినా, మరి ఇతర దేశాల్లో ఉండి చూసినా, మరి నిజమే దేవుడు సంచరించిన స్థలాల్లో ఉండడం అందరికీ భాగ్యం కాదు, అది కొంతమందికే. ఎందుకంటే ఐగుప్తు నుండి పాలు తేనె ప్రవచించిన దేశాన్ని ఇస్తానన్న మాట అయితే అందరూ విన్నారు, కానీ దాన్ని పొందుకోవడానికి కొంతమందికే ఆరగతి కలిగి ఉంది. అలాగే మిమ్మల్ని ఆస్తిపరులుగా ఉంచుతాను, పెంట కుప్పల మీద దీనుల్ని దరిద్రుల్ని లేవడెత్తడానికే వచ్చాను తప్ప నేను మరి నిజానికి ప్రభు యేసుక్రీస్తు వచ్చింది మనలాంటి వారు పేదవాళ్ళని లేవనెత్తడానికే కదా వచ్చారు. అయితే నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి. ఒకరోజు మండేవారుగా ఒకరోజు చల్లారిపోయిన వారుగా ఉండకూడదు. చితపట్ట చితికిలు మంట వలని అస్సలు ఉండవద్దు. నులివెచ్చగా ఉండకూడదు. వెచ్చగానే ఉండు లేదా చల్లగా ఉండు, నులివెచ్చగా ఉంటే కారు తుప్పు వేస్తాననే మాట మీరు జ్ఞాపకపరచుకోండి. మీ హృదయాల్ని అత్తుకోండి. ప్రతి క్షణము కూడా మీ జీవితాల్లో ఒక గెలుపు సాగించండి. ఒక గెలుపుతో ఈ పరిశుద్ధ జీవగంధంలో ఉన్న ప్రతి మాటను చదువుతూ దేవుని విశ్వాసం నిలపండి. తప్పగా కార్యాలు చూస్తారు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఏకోపించండి. చిన్న ప్రేయర్ చేసుకొని ముగించుకుందాం. సమయం చాలా ఎక్కువ అవుతుంది, మాట్లాడాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా నేనైతే వర్తమానం కంటే బలపరిచే మాటలు ఎన్నో వస్తాయి. దేవుడు ఆ మాటలు పెట్టి మీరు బలపడతారని నేను ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, సర్వోన్నతుడైన దేవ, ఈరోజు నీకు మీ మాటలు మాకు వివరించి బలపరిచిన దేవుడు నీవే. అయితే ప్రభా, ప్రతి బిడ్డ ఈ మాటలు వింటున్న వారందరూ బలపడి నిన్ను కనపరిచే కృపాభాగ్యాన్ని దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. నిశ్చింతంగా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నీ మొక్కంత మాలో ప్రకాశింపచేసి ఆత్మకార్యాలు జరిగించువని నా ప్రాణ ప్రభుని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. God bless you.